సాధారణంగా అందరూ ఒక క్వశ్చన్ అడుగుతుంటారు, హార్ట్ అటాక్ ఎక్కువగా రాత్రి లేదా మార్నింగ్ ఎర్లీ అవర్స్ లో ఎందుకు వస్తుంది అని. చాలా మంది చాలా బాగా పడుకుంటారు మరియు సడన్ గా రాత్రి చెస్ట్ పెయిన్, స్వెట్టింగ్ లేదా బ్రెత్లెస్నెస్ మొదలవుతుంది. ఇది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ కాదు, కానీ దాని వెనుక బాడీ యొక్క సైంటిఫిక్ మెకానిజం ఉంది. మెడికల్ లాంగ్వేజ్ లో హార్ట్ అటాక్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటారు. హార్ట్ అటాక్ ఎప్పుడు అవుతుంది? హార్ట్ యొక్క ఆర్టరీ బ్లాకేజ్ సడన్ గా 100% అయితే అది హార్ట్ మజిల్ కి బ్లడ్ సప్లై ఆగిపోవచ్చు. ఈ బ్లాకేజ్ ఒక రోజులో ఫామ్ అవ్వదు. ఇది స్లోగా ఇయర్స్ లో డెవలప్ అవుతుంది. ఆర్టరీలో కొలెస్ట్రాల్ మరియు ఫ్యాట్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. బ్లాకేజ్ 60 to 70% అయ్యే వరకు చాలా సార్లు పేషెంట్ కి సిమ్టమ్స్ తెలియవు, కానీ ఒక స్టేజ్ లో ఆర్టరీలో ఈ ప్లేక్ ఉంటుంది. దాని మీద ఒక సన్నని మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ మెంబ్రెయిన్ ఎప్పుడైతే రప్చర్ అవుతుందో దాని మీద ఇమీడియట్ గా బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది మరియు ఆర్టరీ కంప్లీట్ గా బ్లాక్ అవ్వచ్చు. ఈ సిచ్యుయేషన్ హార్ట్ అటాక్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ రప్చర్ లేదా క్లాట్ ఫార్మేషన్ రాత్రి లేదా ఎర్లీ మార్నింగ్ లో ఎక్కువగా ఎందుకు అవుతుంది? దీని మేజర్ రీజన్ ఏంటి అంటే బాడీ యొక్క బయలాజికల్ క్లాక్. దీన్నే సర్కాడియన్ రిథమ్ అంటారు. మన బాడీ యొక్క హార్మోన్స్ మరియు బాడీ ఫంక్షన్స్ రోజంతా ఫిక్స్డ్ ప్యాటర్న్ ఫాలో చేస్తాయి. రాత్రి పడుకున్నప్పుడు బీపీ మరియు హార్ట్ రేట్ న్యాచురల్గా తగ్గిపోతుంది, కానీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో బాడీ స్లోగా యాక్టివేట్ అవ్వడం మొదలవుతుంది. ఆ టైంలో కార్టిసాల్ మరియు కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ లెవెల్ పెరుగుతాయి. ఈ హార్మోన్స్ బీపీ మరియు హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తాయి. పేషెంట్ యొక్క ఆర్టరీస్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటే ఈ సడన్ చేంజ్ క్లాట్ ఫార్మేషన్కి ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బ్లడ్ థిక్నెస్. రీసెర్చ్ చెప్తుంది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో బ్లడ్ కొంచెం ఎక్కువ స్టిక్కీ మరియు థిక్ అవ్వచ్చు. బ్లడ్ థిక్ అయితే క్లాట్ ఫార్మేషన్ యొక్క రిస్క్ ఆటోమేటికల్గా పెరిగిపోతుంది. ఆర్టరీ ఆల్రెడీ నారో అయితే క్లాట్ ఫార్మేషన్ హార్ట్ అటాక్కి రీజన్ అవ్వచ్చు. గుర్తుంచుకోవాలి, హార్ట్ అటాక్ సడన్గా అనిపిస్తుంది, కానీ దాని బేస్ ఇయర్స్ నుండి డెవలప్ అవుతూనే ఉంటుంది. అందుకే ప్రివెన్షనే పవర్ఫుల్ ప్రొటెక్షన్.